హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈ 33, 34 వచనాల సారాంశం గడిచిన 2 వారాలుగానే మనకు అర్థమైంది. విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయా, ఎంత ఆశ్చర్యరీతిగా ఉంటాయా, విశ్వాసం ద్వారా ఇటువంటి కార్యాలు కూడా జరిగిస్తారా భలే అనిపించింది గడిచిన 2 వారాలు. ఈ వారం యొక్క విశిష్టత చూడండి ఒకసారి ఏమంటున్నారు 33వ వచనంలో. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందారంటే అండి. వాగ్దానము అంటే ఏంటో మనకు అర్థమైతే విశ్వాసం ద్వారా వాగ్దానాలు ఎలా పొందాలో మనకు అర్థమైపోద్ది. నా మాట మీకు అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు వాగ్దానం అంటే ఎవరికి? వాగ్దానము అంటే ఏంటి? వాగ్దానం అంటే మనకు తెలుసు కదా, ఏంటి? మాట ఇవ్వడం, ప్రామిస్. నీ మీదొట్టు అంటుంటారు కదా భర్తలు, ఇంకెప్పుడు తాగను నీ మీదొట్టు, పిల్లల మీదొట్టు, ఇంకెప్పుడు తాగను, ఇంకెప్పుడు అలా చేయను, ఏమండి మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు, ఇలాంటి వేస్తుంటారు కదా, దాన్నే ప్రామిస్ అంటారు, దాన్నే వాగ్దానం అంటారు. మనుషులుగా మనం చాలాసార్లు చాలా మందికి ఇస్తుంటాము ఏంటి? వాగ్దానాలు, ప్రామిస్. మనుషులుగా మనం దేవునికి కూడా చాలా వాగ్దానాలు ఇస్తాం, దేవునికి కూడా చాలా వాగ్దానాలు ఇస్తాం. మనం ఇచ్చే వాగ్దానాలు దేవునికి ఇచ్చిన, మనుషులకి ఇచ్చిన ఆ వాగ్దానాలు నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. ఆ వాగ్దానాలను నెరవేర్చచ్చు, నెరవేర్చకపోవచ్చు. ఆ వాగ్దానాలను బట్టి మనం జీవించవచ్చు, జీవించకపోవచ్చు. కానీ దేవుని వాగ్దానాలు ఎలాంటివో తెలుసండి? దేవుడిచ్చే వాగ్దానాలు ఎలాంటివో తెలుసండి? ఆయన వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనంలో ఉంటది. ఆయన వాగ్దానములు వ్యర్థము కానివి. దేవుని వాగ్దానాలు వ్యర్థమైనవి కాదటండి. మనమిచ్చే వాగ్దానాలు చాలా ఇస్తాం. ఎందుకు? రేపు సాయంత్రికి ఇచ్చేస్తాను కదా, అయ్యయ్యో ఈ రాత్రి ఇవ్వకూడదు, ఉదయానికేరా. ఉదయానికి మన తాళం వేసుకుని ఎక్కడికో దిక్కునికి వెళ్ళిపోతాం, ఏదో చోటకి వెళ్ళిపోతాం. ఒకవేళ లోపల ఉండి కూడా బయటకు లేరని చెప్పించే పరిస్థితి. మనం ఇచ్చే వాగ్దానాలు అంతా క్షణంలో మారిపోతుంటాయి, క్షణంలో మారిపోతుంటాయి. ఇచ్చిన వాగ్దానాలకి మనం ఎంత కట్టుబడి ఉన్నామో, కానీ దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం వ్యర్థం కాదు. నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చిన వాగ్దానము ఉంది చూశారు, అది 100 106 ఆయన జరిగించి తీరుతాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడైన ఆయన వాగ్దానములు వ్యర్థం కావు. రోమాపత్రిక 4వ అధ్యాయము 20-21 వచనంలో మనకు అర్థమవుతున్న మరో మాట ఏమిటో తెలుసండి? దేవుని శక్తి ఆ వాగ్దానాల్లో ఉంటుందంట. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, నా జీవితంలో నెరవేరింది అని మనం అంటూ ఉంటాం. దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని బట్టి మనం బ్రతకగలిగితే ఆయన శక్తి ఆ వాగ్దానంలో ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆయన శక్తి గలది ఆయన వాగ్దానం. మూడవదిగా ఆయన వాగ్దానం ఎలాంటిది అంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చెబుతుంది, అమూల్యమైనది అటండి. అంటే చాలా విలువైనదంట. ఆయన వాగ్దానం చాలా విలువైనది. మనమిచ్చే వాగ్దానాలు వ్యర్థమైపోవచ్చు, మనమిచ్చే వాగ్దానాల్లో శక్తి లేకపోవచ్చు, మనమిచ్చే వాగ్దానాల్లో అంటే మనమిచ్చే మాటలో చాలా విలువైనది కాకపోవచ్చు. చాలా ఈజీగా మాట మార్చేస్తుంటారు. చూద్దామండి అంటారు, మాట మార్చేస్తారు. ఇస్తానండి అంటారు, మాట మార్చేస్తారు. అంటే వారి పరిస్థితులను బట్టి అలా చేసి ఉండొచ్చేమో. దేవునికి ఎన్నోసార్లు మాట ఇచ్చి ఉంటాం, ఆ మాట ఎన్నోసార్లు తప్పిపోయి ఉంటాం. కానీ దేవుని మాట వ్యర్థం కానిది, దేవుని మాట శక్తి గలది, దేవుని మాట అమూల్యమైనది, చాలా విలువైనది.
ఇది వాగ్దానం గురించి మనకు అర్థం కావాలి. మనం వాగ్దానం తీసుకోవడమే కాదు, ఆ వాగ్దానం ఎలాంటిదో మనకు అర్థమైనప్పుడు మనము చాలా విశేషకరమైనటువంటి కృపను పొందుకుంటాము అని చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. తరువాత వాగ్దానము ఎవరికి అంటే, వాగ్దానము శ్రమపడే వారికి. శ్రమపడే వారికి వాగ్దానం. ఆయన కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 6వ వచనంలో ఏమంటారంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా చెవియొగ్గి ఆలకించి అతనికి ఉత్తరమిచ్చెను అని ఉంటది. ఎంత గొప్ప వాగ్దానం అండి. కీర్తనలు 41 3వ వచనంలో ఇలా ఉంటుంది, రోగముతో ఉన్న వ్యక్తికి ఆయన శక్తి గల వాగ్దానము చేత స్వస్థత అంట. ఎంత గొప్పగా ఉందండి. రోగముతో ఉన్న వ్యక్తికి ఆయన వాగ్దానము ద్వారా శక్తినిచ్చి రోగాన్ని తొలగించేంత శక్తి ఆయన వాగ్దానంలో ఉందటండి. గొప్ప గొప్ప వాగ్దానాలు ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ఆయన వాగ్దానం ఎవరికి అంటే, శ్రమ అనుభవించే వారికి. ఎలాంటి శ్రమ అంటే, ఈ లోకములో ఉన్న శ్రమలు, బాధలు, వేదనలు, అన్యాయముగా, అక్రమముగా నిందలు భరిస్తున్న మనకు ఆయన అంటున్న మరో శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో ఉంటది, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడటండి. స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానం. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడటండి. మన దేవుడు దీనునిగా మొరపెడతా ఆయన ఉత్తరం ఇచ్చి వాగ్దానం ఇస్తాడు. మన దేవుడు రోగముతో రోగ పీడితులై బాధపడుతూ వేదన పడుతూ ఉంటే ఆయన వాగ్దానములను స్వస్థపరచడానికి ఎంతో సహాయం చేస్తాడు. కన్నీటితో ఉన్న నీ కన్నీరిని తుడిచేవాడు దేవుడు. ఆయన వాగ్దానం అంత గొప్పది. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. ఇక వేదన బాధ ఏమీ లేకుండగా ఆ నిత్య రాజ్యములో సంతోషంగా ఉండడానికి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనని లేఖన భాగం తెలియచేస్తున్నాను. రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. నిరీక్షణకు ఆధారం లేదంటే అండి, ఎవరైనా ఒకరొచ్చి పలానా చోట అద్భుతం జరుగుతుంది, నాకు జరిగింది అంటే మనం నమ్ముతాం. ఎందుకని స్వస్థత పొందిన వ్యక్తి, ఆ రోగం బాగుపడిన వ్యక్తి ఎదురుగా మనకు కనిపిస్తున్నాడు కాబట్టి. అవునండి, నమ్ముతాం. ఎవరు ఏమో తెలియదండి, ఏదో గాలిలో ఓ స్వరం వినబడింది, గాలిలో ఓ మాట వినబడింది. నమ్ముతామా? మనం నమ్మమా? ఎదురుగా కనబడి చెబుతుంటేనే నమ్ము, ఇక గాలి తరంగాల్లో వచ్చిన మాటను ఇంకేమి నమ్ముతాం? మనం నమ్ముతాం. కానీ అబ్రహాము అనే వ్యక్తి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి జీవించాడంట. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీకు కుమారుణ్ణి ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను. అబ్రహాము, అవునా ప్రవ్వా, చాలా సంతోషంగా ఉంది నాయన, ఒకసారి బయటకు రా. నువ్వు ఏ ప్రవ్వా, నీ మనసులో ఎక్కడో కొంచెం వెలితి అనేది ఉంది అని అనిపిస్తుంది, ఒకసారి బయటకు రా. ఆకాశం వైపు చూడు. ఆకాశంలో ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు కనిపిస్తున్నాయి ప్రవ్వా, ఒకసారి లెక్క పెడతావా? ప్రవ్వా, నేను ఎలా లెక్క పెట్టను ప్రవ్వా, లెక్క పెట్టలేకపోతున్నాను ప్రవ్వా, నీ సంతానాన్ని అలా చేస్తాను.
అవునా ప్రభా, చాలా వందనాలు ప్రభా. ఒకసారి సముద్రం దగ్గరకు రా. ఏ ప్రభా, ఒకసారి రా, నీతో మాట్లాడాలి. సముద్రం, ఆ దోసట్లోకి మట్టి తీసుకో. తీసుకున్నాను ప్రభా. ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి లెక్కపెట్టు. ఎలా లెక్క పెడతాను ప్రభా? నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంట విస్తారంగా చేస్తాను. ఎప్పుడు ఎప్పుడు 18 సంవత్సరాల వయసులో కాదండి, 20 సంవత్సరాల వయసులో కాదండి, ఆయనకి 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు. ఆయన ఏమని? నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు పిల్లల్ని ఇస్తాను అని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 90 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా పిల్లలు కలగలేదు. 100 సంవత్సరాలు వచ్చేసాయి. దేవుడు అంటున్నాడు, నీకు సంతానాన్ని ఇస్తాను. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసండి? చివరి క్షణం అన్నమాట. ఇంకా అప్పుడు వరకు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షలో నిలబడ్డామా, వాగ్దానం మనదే. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎదురుగానే ఉంటది, కానీ ఆయన పెట్టే పరీక్ష భలే విచిత్రంగా ఉంటది. చివరి వరకు వేచి ఉంటేనే ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి జీవించాడటండి. మన జీవితంలో ఎన్నో నిరీక్షణలతో కూడిన మనుషుల సాక్ష్యాలు ఉన్నాయి, అయినా మనం నమ్మలేకపోతున్నాం ఆయన వాగ్దానాలను. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన వారు, చూసిన వారు, పొందిన వారు మన కళ్ళ ముందు ఉన్నారు. ఇంకను ఆయన శక్తిని ఎక్కడో అనుమానిస్తాం మనం. ఆయన వాగ్దానములు శక్తి కలిగినవి, ఆయన వాగ్దానములు వ్యర్థము కానివి, ఆయన వాగ్దానములు మాట ఇచ్చి తప్పనివి. అంత గొప్ప వాగ్దానాలు, చాలా విలువైన వాగ్దానాలు ఆయన ఇస్తాడు. విశ్వాసము వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపలేదటండి. 20వ వచనంలో అంటున్నాడు, విశ్వాసమును బట్టి. దేవుడిచ్చిన వాగ్దానములో ఎలాంటి సందేహం లేదంటండి ఆయన. అందుకని విశ్వాసులకే తండ్రి అయిపోయాడు అబ్రహాం గారు. మన వాగ్దానాల పరిస్థితి ఏంటి? మనము మన విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు పొంది మనము కూడా అనేకులకు మాదిరిగా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఇంకా ఏం చేశారు ఈయన? విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూయించారంట. ఏంటండి? సింహముల నోళ్లను మూసిరి. విశ్వాసం ద్వారా సింహాలు నోళ్ళు ఎలా మూస్తాయండి? అసలు మూస్తాయంటారు? అసలు నేను విశ్వాసంతో ఉన్నాను, సింహమా నువ్వు నోరెత్తొద్దంటే ఆగుతాయా? విశ్వాసము ద్వారా సింహముల నోళ్ళు మూయబడ్డాయి. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో 10వ వచనం నుండి చివరి వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ కొంతమంది పగగట్టి, కొంతమంది కుట్ర పన్ని దానియేలు అనేటువంటి ఒక వ్యక్తిని వేదనతో, బాధతోటి, కక్షతోటి, కక్ష సాధింపుతోటి సింహాల గుహలోనికి వేసేశారు. సింహాల గుహలోనికి వేసేశారు. సింహాలు ఆవురావురమంటూ ఉన్నాయి, ఆవురావురమంటూ ఉన్నాయి. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు నమిలి మింగేద్దామా? ఆ సింహాలన్నీ ఇలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. చాలా రోజులైంది మనకు చక్కనైన మనిషి ఆహారం పొంది, మంచి రక్తముతో, మంచి మంచి కండలు తిరిగిన మనిషిలో ఉంటాడు. అయ్యో, ఇప్పటి వరకు అతని గురించి నేను విన్నాను, మాంసాహారమే చెత్తా చెదారు ఎప్పుడూ తినలేదంట, అతడు చాలా మంచి ఆహారం భుజించిన వాడంట. అటువంటి వ్యక్తి మనకు దొరుకుతున్నాడు ఇప్పుడు.
మమ్మీ మమ్మీ నాకు కాలు మాత్రం ఖచ్చితంగా నాకు ఇచ్చేవాలి. ఇంకో సింహం పిల్ల వచ్చి ఇలా అంటుందంట, మమ్మీ మమ్మీ డాడీ నాకు తలను మాత్రం ఇచ్చేయండి, తల అంటే నాకు చాలా ఇష్టం, అందులో మెదడు ఉంటుందంట, మనుషుల మెదడు ఇంకా బాగుంటుందంట, మనుషుల మెదడు నాకు కావాలి. ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆ సింహాల ఫ్యామిలీ మొత్తం. సింహాల గుహలోనికి పడద్రోయబడ్డాడు దానియేలు. దానియేలును ఎంతో ప్రేమించే ఆ రాజు ఎంతో ఆందోళన చెందుతున్నాడు. సింహాల గుహలో పడదోయబడ్డాడు. ఆ బయట ఉన్న రాజుకి ఎక్కడో ఓ నిరీక్షణ. అతడు నమ్మిన దేవుడు గొప్పవాడు కదా, అతడు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు కదా, అనేక శ్రమల్లో నన్ను బయటకు తీసుకొచ్చిన వాడు కదా దానియేలు. సింహాల గుహలో ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమైంది. దానియేలు నా సేవకుడు, దానియేలు నాకు బహుప్రియుడు. ప్రభువా ఆకలితో ఉన్నామయ్యా, చాలా రోజుల నుంచి మాకు భోజనం కూడా సరిగా పెట్టలేదు, ఏదో కేజీ అర కేజీ పంపిస్తున్నారు, మాకు కడుపు నిండట్లేదు. అవునా, కొంచెం వేచి ఉండండి, మీకోసం మంచి ఆహారం వస్తుంది, వేచి ఉండండి. మీ ఆజ్ఞ. నోళ్ళు మూసేసినాయి, నోళ్ళు ముయ్యబడ్డాయి. మరుసటి రోజు రాజు వచ్చాడు. గుహ తలుపులు తెరవండి అన్నాడు. తెరిచారు. దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను బ్రతికించాడా? ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన మాట మాట్లాడాడండి ఆయన రాజు. ఆ రాజుకు కూడా ఓ విశ్వాసం ఏంటో తెలుసా? నిజమైన దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు దేవుడు గొప్పవాడు అన్న నిజమైనటువంటి నిరీక్షణతో కూడిన విశ్వాసం ఈ రాజుతో కూడా మనం చూడగలుగుతాం. ఆ రాజులో కూడా ఓ గొప్ప విశ్వాసముతో కూడిన కార్యము జరిగింది అని మనం చెప్పగలుగుతామండి. అక్కడున్న వారందరూ కూడా చనిపోయి ఉంటాడు దానియేలు, చనిపోయి ఉంటాడు, తినేసి ఉంటాయి సింహాలు అన్నారు. కింద నుంచి స్వరం వినిపిస్తుంది, రాజు చిరంజీవిగా జీవించును గాక, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. విశ్వాసము ద్వారా సింహముల నోళ్ళు ముయ్యబడతాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మన మీద విశ్వాసులమైన మన మీద, దేవుని మీద విశ్వాసం ఉంచిన మన మీద ఎంతమంది సింహముల వలె గర్జించిన, ఎంతమంది మోసపూరితమైన మాటలతో, ఎంతమంది అన్యాయ అక్రమాలతో, దౌర్జన్య దుర్మార్గపు ఆలోచనలతో మన మీద పగబట్టిన, మన విశ్వాసము ద్వారా వచ్చే సింహముల వంటి శ్రమ నుండి మనము తప్పించుకోవడానికి మనలో విశ్వాసము అనేది దేవుడు ఉంచాడండి. ఆ విశ్వాసమును బట్టి మనము జీవించబడతాము. ఆ విశ్వాసమును బట్టి సింహముల వంటి నోళ్లను మనం మోస్తాం. గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం, గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. విశ్వాసము ద్వారా సింహముల నోళ్లు మూయించేశారు. అడుగుతున్నాను నా సోదరి, నా స్నేహితులారా, సింహముల వంటి నోళ్లు కలిగిన మనుషుల మధ్య నివసిస్తున్న మనము, దుష్ట స్వభావాలతో, మూర్ఖ స్వభావాలతో ఉన్నటువంటి మనుషుల మధ్య నివసించే మనము, మనలో విశ్వాసము స్థిరంగా ఉండగలిగితే అనేక గొప్ప కార్యాలు, జనాలను ఆశ్చర్యపరిచే కార్యాలు మనం చేయగలుగుతాం. సోదరి స్నేహితులారా, అడుగుతున్న ఈ రాత్రి, మనలో విశ్వాసం ఉందా? సింహముల నోళ్లు ముయ్యించేంత విశ్వాసం మనలో ఉందా? విశ్వాసము ద్వారా అనేక వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడ్డాయా? ఎలా ఉంది ఆలోచించండి. విశ్వాసము ద్వారా
మనము సింహముల నోళ్ళు ముయించాలి. విశ్వాసము ద్వారా వాగ్దానములు పొంది అనేకులకు మాదిరికరంగా మనం జీవించాలి. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.